హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో ట్రయాంగిల్స్ చాప్టర్లోని ఎక్సర్సైజ్ 6.2లోని క్వశ్చన్ నెంబర్ 3, 4, 5ని ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 3 వచ్చి ఇన్ ఫిగర్ 6.18 if LM is parallel to CB and LN is parallel to CD, prove that AM by AB is equals to AN by AD. అంటే ఇది ఇచ్చిన ఫిగర్ 6.18. ఏమంటున్నారు, ఈ ఫిగర్లో ఈ 6.18 అనే ఫిగర్లో LM is parallel to CB. LM ఈ లైన్ వచ్చి LM is parallel to CB or BC and LN అంటే ఈ లైన్ is parallel to CD. అలా ప్యారలల్ అయినప్పుడు ప్రూవ్ దట్ AM బై AB ఈజ్ ఈక్వల్స్ టు AN బై AD అని చెప్తున్నారు. నేను నా ఇంట్రొడక్షన్ వీడియోలో కూడా చెప్పాను, ఎప్పుడైతే మీకు గివెన్ ఇఫ్ ఇలా ప్యారలల్ అని వస్తుందో, గివెన్ వన్ లైన్ ఈజ్ ప్యారలల్ టు అనదర్ లైన్ అని వస్తుందో, ఫస్ట్ మనకు మైండ్లో రావాల్సిన టాపిక్ బీపీటీ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి అనేది మీకు వచ్చేయాలి, ఎప్పుడైతే లైన్ ఈజ్ ప్యారలల్ టు వన్ మోర్ లైన్ అని ఇచ్చినప్పుడు. సో ఇక్కడ కూడా మనం బీపీటీ యూజ్ చేసుకొని ఆర్ థియరమ్స్ థీరం యూజ్ చేసుకొని ఈ పర్టికులర్ కండిషన్ని ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ చూడండి ఏమంటున్నారు, LM ఈజ్ ప్యారలల్ టు CB. LM ఈ లైన్ ప్యారలల్ టు CB. ఈ రెండు లైన్స్ ఏ ట్రయాంగిల్లో వస్తాయి? ఈ పైన ఉండే ట్రయాంగిల్ని మనం తీసుకుంటే కనుక, ఇది ఒక ట్రయాంగిల్, ఏది ABC అనేది ఒక ట్రయాంగిల్ తీసుకుంటే దాంట్లో LM అనే లైన్ CB అనే లైన్కి ప్యారలల్గా ఉంది అని చెప్తున్నారు. సో గివెన్ ఏమిచ్చారు, గివెన్ ఇన్ ట్రయాంగిల్ ABC తీసుకోవాలి మనము. ABC తీసుకుంటే LM ఈజ్ ప్యారలల్ టు CB. ఎప్పుడైతే LM ఈజ్ ప్యారలల్ టు CB అవుతుందో బై యూజింగ్ BPT ఏమని రాయొచ్చు మనము, వెన్ ఎవర్ LM ఈజ్ ప్యారలల్ టు BC అనే ట్రయాంగిల్లో ఒక లైను మధ్యలో ఒక లైన్ని ప్యారలల్గా ఉంటుందో ఆ పర్టికులర్ లైన్ వచ్చి మిగిలిన టూ లైన్స్ని సేమ్ ప్రపోర్షనల్లో డివైడ్ చేస్తుంది. అంటే AM బై MB ఈజ్ ఈక్వల్స్ టు AL బై LC. సో ఫ్రమ్ BPT బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, AM బై MB ఈజ్ ఈక్వల్స్ టు AL బై LC. ఇది పైన ఉండే స్మాల్ పార్ట్ డివైడెడ్ బై కింద ఉండే స్మాల్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్లో కూడా పైన ఉండే స్మాల్ పార్ట్ డివైడెడ్ బై కింద ఉండే స్మాల్ పార్ట్. బీపీటీనే మనము ఇంకొక విధంగా కూడా రాయొచ్చు. నేను 3 కండిషన్స్ చెప్పాను. ఈ పార్ట్ డివైడెడ్ బై ఈ పార్ట్, అంటే పైన స్మాల్ పార్ట్ డివైడెడ్ బై స్మాల్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్లో కూడా ఉండే స్మాల్ పార్ట్ డివైడెడ్ బై స్మాల్ పార్ట్. ఇంకొకటి ఏం కండిషన్, పైన ఉండే స్మాల్ పార్ట్ డివైడెడ్ బై టోటల్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్లో కూడా పైన ఉండే స్మాల్ పార్ట్ డివైడెడ్ బై టోటల్ పార్ట్. ఇంకో కండిషన్ ఏమి, కింద ఉండే స్మాల్ పార్ట్ డివైడ్ బై టోటల్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్లో కూడా కింద ఉండే స్మాల్ పార్ట్ డివైడ్ బై టోటల్ పార్ట్. మనం రెండో కండిషన్ ఇక్కడ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏం చెప్పాను, ఇది ఫస్ట్ కండిషన్. సేమ్ ప్రపోర్షనాలిటీ డివైడ్ చేస్తుందంటే AM బై MB ఈజ్ ఈక్వల్స్ టు AL బై LC. ఇంకో కండిషన్ ఏమి, పైన ఉండే స్మాల్ పార్ట్ అదేమది AM బై టోటల్ పార్ట్ AB ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్లో కూడా పైన ఉండేదే తీసుకోవాలి, మళ్ళీ ఒకటి పైన ఒకటి కింద తీసుకోకూడదు. ఇక్కడ పైన తీసుకున్నాం కాబట్టి ఆపోజిట్ సైడ్లో కూడా పైన ఉండేదే తీసుకోవాలి. సో AL బై టోటల్ పార్ట్ AC. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చారు, దీన్ని యూజ్ చేసుకుని మనము ఈ పర్టికులర్ కండిషన్స్ రాసుకున్నాం. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, LN ఈజ్ ప్యారలల్ టు CD. LN అనే లైను CD లైన్కి ప్యారలల్గా ఉంది. ఇక్కడ మనం ఏమి ట్రయాంగిల్ యూజ్ చేయాలి, LN CD కావాలంటే మనం యూజ్ చేయాల్సిన ట్రయాంగిల్ కింద ఉండే ట్రయాంగిల్, అంటే ACD ట్రయాంగిల్ యూజ్ చేయాలి. సో ఫ్రమ్ ట్రయాంగిల్ ACD ఏమిచ్చారు, LN ఈజ్ ప్యారలల్ టు CD. LN అనే లైన్ CD లైన్కి ప్యారలల్గా ఉంది. సో బై యూజింగ్ BPT ఏమని రాయొచ్చు, పైన ఉండే స్మాల్ పార్ట్ డివైడెడ్ బై కింద ఉండే స్మాల్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్లో కూడా పైన ఉండే స్మాల్ పార్ట్ డివైడెడ్ బై కింద ఉండే స్మాల్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, AL బై LC ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్లో కూడా పైన ఉండే స్మాల్ పార్ట్ AN బై ND. ఇంకో కండిషన్ ఏమేమి చెప్పాను నేను,
పైన ఉండే స్మాల్ పార్ట్ డివైడ్ బై టోటల్ పార్ట్ ఈక్వల్ టు పైన ఉండే స్మాల్ పార్ట్ డివైడ్ బై టోటల్ పార్ట్. ఆ కండిషన్ కూడా రాద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఏఎల్ బై ఏసీ, ఏఎల్ బై ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్లో ఉండే స్మాల్ పార్ట్ పైన ఉండేది ఏఎన్ బై ఏడి, ఏఎన్ బై ఏడి. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు చూడండి ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1లో ఏఎల్ బై ఎల్సి ఈజ్ ఈక్వల్స్ టు ఏఎం బై ఏబి అని ఉంది. ఈక్వేషన్ 2లో ఏముంది, ఏఎల్ బై ఎల్సి ఈజ్ ఈక్వల్స్ టు ఏఎన్ బై ఏడి. అంటే ఇక్కడ ఉండే రైట్ సైడ్ ఉన్న పార్ట్ ఇక్కడ ఉండే లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్కి ఈక్వల్. అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 మనం ఏం రాయొచ్చు, ఏఎం బై ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏఎన్ బై ఏడిగా రాయొచ్చు. అదే మనం ప్రూవ్ చేయాల్సింది. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 ఏం రాయొచ్చు, ఏఎం బై ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏఎన్ బై ఏడి, ఏఎన్ బై ఏడి అని మనం ప్రూవ్ చేయాల్సింది. ఏఎం బై ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏఎన్ బై ఏడి. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, అంతే. మనం ఎప్పుడైతే ఏదైనా ఒక లైను ఇంకొక లైన్ ట్రయాంగిల్లో ప్యారలల్గా ఉంది అంటే మనం యూజ్ చేయాల్సిన థీరం బీపీటీ థీరం మన మైండ్లోకి రావాలి. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి క్వశ్చన్ నెంబర్ 4. ఇన్ ఫిగర్ 6.19 డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏసీ అండ్ డిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఏఈ. ప్రూవ్ దట్ బిఎఫ్ బై ఎఫ్ఈ ఈజ్ ఈక్వల్స్ టు బిఈ బై ఈసీ. ఇది కూడా చూడండి ఏమి ఇచ్చారు, గివెన్ ఒక పర్టికులర్ లైన్ ఇంకొక లైన్కి ప్యారలల్గా ఉంది అంటే అలా ఇచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేయాలి, బీపీటీ థీరం యూజ్ చేయాలి. ఓకే, అది ఫస్ట్ మన మైండ్లోకి వచ్చేసింది. ఓకే, ప్యారలల్ ఉన్నారు కాబట్టి మనం బీపీటీ థీరాన్ని యూజ్ చేద్దాం. తర్వాత ఏం చెప్పారు, డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏసీ ఇన్ ఫిగర్ 6.19. ఇది 6.19. దీంట్లో డిఈ అనే లైన్ ఏసీ లైన్కి ప్యారలల్గా ఉంది. డిఈ అనే లైన్ అంటే ఈ లైన్ వచ్చి ఏసీఆర్ సిఏ, ఏసీఆర్ ఏసీ లైన్కి ఈ పర్టికులర్ డిఈ లైన్ ఏసీ లైన్కి ప్యారలల్గా ఉంది. అదే ఒక కండిషన్. ఇంకోటి డిఎఫ్ ఇస్ ప్యారలల్ టు ఏఈ, డిఎఫ్ అనే లైను ఏఈ లైన్కి ప్యారలల్గా ఉంది. రెండు కండిషన్లు చెప్పారు. ప్రూవ్ దట్ మనం ఏం ప్రూవ్ చేయాలి, బిఎఫ్ బై ఎఫ్ఈ ఈజ్ ఈక్వల్స్ టు బిఈ బై ఈసీ అనే ప్రూవ్ చేయాలి. ఎప్పుడైతే ప్యారలల్ ఇచ్చారు కాబట్టి మనము ఏం యూజ్ చేద్దాం, బీపీటీ థీరాన్ని యూజ్ చేద్దాం. ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చారు, డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏసీ. ఇలా ప్యారలల్ అంటే ఏ ట్రయాంగిల్ వస్తుందో ఫస్ట్ అది చూసుకోవాలి మనము. డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏసీ, డిఈ ఈ లైను ప్యారలల్ టు ఏసీ కావాలంటే మనం ఏం ట్రయాంగిల్ యూజ్ చేయాలి, ఈ ట్రయాంగిల్ని యూజ్ చేయాలి. ఏబిసి ట్రయాంగిల్ని యూజ్ చేస్తే డిఈ అనే లైను ఏసీ అనే లైన్కి ప్యారలల్ అవుతుంది. సో వెన్ డిఈ లైన్ ఇస్ ప్యారలల్ టు ఏసీ ఫ్రమ్ ట్రయాంగిల్, ఏదది ట్రయాంగిల్ ఏబిసి, ఏం చెప్తాం మనము, పైన ఉండే స్మాల్ పార్ట్ డివైడెడ్ బై కింద ఉండే స్మాల్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్లో కూడా పైన ఉండే స్మాల్ పార్ట్ డివైడ్ బై కింద ఉండే స్మాల్ పార్ట్. అంటే ఏమవుతుంది, బీడీ బై డిఏ ఫ్రమ్ బీపీటీ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, బీడీ బై డిఏ ఈజ్ ఈక్వల్స్ టు బిఈ బై ఈసీ, బిఈ బై ఈసీ. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇక్కడైతే ఫస్ట్ కండిషన్తో సాటిస్ఫై అవుతుంది కాబట్టి నేను ఫస్ట్ యూజ్ చేస్తున్నాను. మీరు చూసుకోవాలి మనం ఏ కండిషన్ కావాలంటే మీరు రఫ్ వర్క్లో అన్ని కండిషన్లు రాసేయండి. పైన ఉండే స్మాల్ పార్ట్ డివైడ్ బై కింద ఉండే స్మాల్ పార్ట్ డివైడ్ బై ఈ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు పైన ఉండే స్మాల్ పార్ట్ డివైడ్ బై టోటల్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు పైన ఆపోజిట్ సైడ్లో కూడా పైన ఉండే స్మాల్ పార్ట్ బై టోటల్ పార్ట్. ఇంకో కండిషన్ ఏమి, కింద ఉండే స్మాల్ పార్ట్ డివైడ్ బై టోటల్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు కింద ఉండే స్మాల్ పార్ట్ బై టోటల్ పార్ట్. అలా రఫ్ వర్క్లో రాసుకోండి. తర్వాత చూడండి మనం ఆ మూడిట్లో ఏ కండిషన్ యూజ్ చేస్తే మనము ప్రూవ్ చేయమంటారు కదా, ప్రూవ్ చేయమని చెప్తుంటారు కదా, అది దేంతో వస్తుంది అని చూసుకోవాలి. ఇక్కడ చూడండి కావాలంటే బిఈ బై ఈసీ ఇది వచ్చేసింది నాకు, బిఈ బై ఈసీ ఇక్కడ రైట్ సైడ్లో ఉంది, ఇక్కడ బిఈ బై ఈసీ వచ్చింది కాబట్టి నేను ఇక్కడే ఆపేసి ఈక్వేషన్ 1 అని రాసుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఈ కండిషన్ యూజ్ చేసుకొని నేను రైట్ సైడ్ ఉండేది వచ్చేసింది నాకు. ఇప్పుడు డిఎఫ్ ఇస్ ప్యారలల్ టు ఏఈ, డిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఏఈ అంటే నేను ఇప్పుడు ఏమి యూజ్ చేయాలి, ఇది డిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఏఈ అంటే మనము ఈ ట్రయాంగిల్ని యూజ్ చేయాలి. ఏది ఆ ట్రయాంగిల్, ఏబిఈ. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏమిచ్చారు, ఫస్ట్ ఏమిచ్చారు, డిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఏఈ. సో ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిఈ, ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిఈ యూజింగ్ బీపీటీ ఫ్రమ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం,
ఏం రాస్తాం? పైన ఉండే స్మాల్ పార్ట్ డివైడ్ బై కింద ఉండే స్మాల్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్లో కూడా పైన ఉండే స్మాల్ పార్ట్ బై కింద ఉండే స్మాల్ పార్ట్. సో బీడీ బై డిఏ, బీడీ బై డిఏ ఈజ్ ఈక్వల్స్ టు బిఎఫ్ బై ఎఫ్ఈ, బిఎఫ్ బై ఎఫ్ఈ. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు చూడండి ఈక్వేషన్ 1 and 2. ఈక్వేషన్ 1 and 2లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సేమ్గా ఉంది, బీడీ బై డిఏ, బీడీ బై డిఏ. రైట్ హ్యాండ్ సైడ్లో బీఈ బై ఈసీ ఈజ్ ఈక్వల్స్ టు బిఎఫ్ బై ఎఫ్ఈ, బిఎఫ్ బై ఎఫ్ఈ. చూడండి ఇక్కడ సెకండ్ కండిషన్లో బిఎఫ్ బై ఎఫ్ఐ వచ్చింది, ఫస్ట్ కండిషన్లో బీఈ బై ఈసీ వచ్చింది. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2, ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 మనం ఏం రాయగలుగుతాము? డైరెక్ట్గా ఇచ్చిన కండిషన్ బీఈ బై, ఇది కూడా డైరెక్ట్గా మీరు బీఈ బై ఈసీ ఈజ్ ఈక్వల్స్ టు బిఎఫ్ బై ఎఫ్ఈ కూడా రాయొచ్చు, మళ్ళీ దాన్ని తిప్పించి కూడా ఇట్లా కూడా రాయొచ్చు. ఏదైనా జస్ట్ ఈక్వల్స్ టు కాబట్టి మీరు మార్చినా కూడా ఏం రాదు. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 బిఎఫ్ బై ఎఫ్ఈ ఈజ్ ఈక్వల్స్ టు బిఈ బై ఈసీ. ఓకే, అది మనం ప్రూవ్ చేయాల్సింది. హెన్స్ ప్రూవ్డ్. అంతే. జస్ట్ మనము ఎప్పుడైతే ప్యారలల్ అనే కండిషన్ కనిపిస్తుందో మనం యూజ్ చేయాల్సింది బీపీటీ థియరం యూజ్ చేయాలండి. మన మైండ్లోకి వచ్చి అది పర్టికులర్ యూజ్ చేస్తే ఇచ్చిన కండిషన్ సాల్వ్ చేసేస్తాం. ఓకే, ఇచ్చిన కండిషన్ మనం ఇక్కడ ప్రూవ్ చేసాం. ఓకే, అంతే స్టూడెంట్స్. ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.